అందరికీ నమస్కారం. ముందుగా కర్కాటక రాశివారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశి స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కర్కాటక రాశివారికి 2025 మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించువారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం 9వ స్థానంలో ఉంటుంది. దీనివల్ల కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మార్చి వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మధ్య మే నుండి గురుగ్రహం ద్వాదశ స్థానానికి మారడం వలన కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి పని ప్లాన్ చేసి చేయడం వలన మంచి ఫలితాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు మంచి కాలం. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభదాయక సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం. మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర ప్రముఖంగా ఉంటుంది. పరిచయస్తుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మొత్తం మీద 2025లో కర్కాటక రాశివారికి మార్చి తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మే నెల నుండి రాహుకేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ప్రారంభం కావడం వలన కుటుంబ సభ్యులతో మాటలలో జాగ్రత్త అవసరం. అయితే గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. సోదర సోదరీమణులతో మంచి అనుబంధం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. గృహ నిర్మాణం లేదా రెనోవేషన్ పనులు చేపట్టే అవకాశం ఉంది. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆర్థిక విషయాలలో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మార్చి వరకు శని ప్రభావం ధన స్థానంపై ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మే మధ్య వరకు గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వలన మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు ఆర్థిక లాభాలు ఉంటాయి. మే మధ్య తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, అందువలన ఆర్థిక నియంత్రణ అవసరం. రుణాలు తీసుకోవడానికి అనుకూల సమయం. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. భూమి, ఆస్తి విషయాలలో లాభాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలను అందిస్తుంది. మార్చి నెల తర్వాత గత సంవత్సరపు సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన ఉత్సాహంతో లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. మీ సంభాషణా శైలి మెరుగుపడుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. ఏప్రిల్ నుంచి మే మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది.
మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించడం వలన అధిక శ్రమ అవసరం అవుతుంది, కానీ ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. సహోద్యోగుల ప్రవర్తన మీకు అనుకూలంగా లేకపోవచ్చు, అయినప్పటికీ మీరు వారితో సయోధ్యగా మెలగగలరు. ఉద్యోగ మార్పిడికి అనుకూల సమయం. పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో వ్యాపారస్తులకు 2025 సంవత్సరం మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మార్చి వరకు శని ప్రభావం అష్టమ స్థానంలో ఉంటుంది, దీనివలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మే మధ్య వరకు వ్యాపార లాభాలు ఉంటాయి. విదేశీ వాణిజ్యంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ప్రయాణాల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉండడం వలన విదేశ ప్రయాణ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వాహనాల విషయంలో శ్రద్ధ వహించాలి. కొత్త వాహనం కొనే యోచన ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ప్రేమ విషయాలలో ఉపశమనం కలిగిస్తుంది. గత 2 సంవత్సరాలుగా శని ప్రభావం పంచమ స్థానంలో ఉండడం వలన ప్రేమ జీవితంలో ఉదాసీనత నెలకొంది. మార్చి తర్వాత శని ప్రభావం తొలగిపోతుంది. చిన్న చిన్న విషయాలపై వచ్చే అభిప్రాయభేదాలు తగ్గుతాయి. మే మధ్య వరకు గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన యువతకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. వివాహ యోగం ఉన్నవారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. వివాహితులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం మొదటి సగభాగం వివాహ యోగ్యులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారికి మే మధ్య వరకు మంచి అవకాశాలు. దాంపత్య జీవితంలో సౌఖ్యం ఉంటుంది. భాగస్వామితో అవగాహన మెరుగుపడుతుంది. కుటుంబ విషయాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంతాన ప్రాప్తి కోరుకునేవారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం నవమ స్థానంలో ఉండడం వలన నడుము, జననాంగాలు లేదా నోటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మే మధ్య నుండి గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించడం వలన కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయడం మంచిది. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. యోగా, ధ్యానం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు 2025 సంవత్సరంలో మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం పంచమ మరియు సప్తమ స్థానాలలో బలంగా ఉండడం వలన సాధారణ విద్య మరియు వృత్తి విద్యలో మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీ విద్య కోరుకునేవారికి మంచి అవకాశాలు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూల సమయం. నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఉన్నత చదువులకు అనుకూల సమయం. కర్కాటక రాశివారు చేసుకోవలసిన పరిహారాలు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శనిజపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. దుర్గాదేవిని పూజించడం వలన శుభఫలితాలు లభిస్తాయి. నవగ్రహ శాంతి పూజలు నిర్వహించడం మంచిది. దానధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.
సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి పాలాభిషేకం చేయించడం మంచిది. తులసి మొక్కను పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. నిత్యం గాయత్రీ మంత్ర జపం చేయడం వలన మానసిక శాంతి లభిస్తుంది. ప్రత్యేక సూచనలు: సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి. కోపం, అహంకారం నుండి దూరంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం, సలహాలు తీసుకోవాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొనాలి. సహనంతో, వివేకంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే 2025 సంవత్సరంలో కర్కాటక రాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్